అందరికీ నమస్కారం. ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. అందరు కూడా కత్తెర గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుకి వేసి గెలిపిస్తారని గంట సుమలత చిన్నయ్య గారు ఆశిస్తూ మీ అమూల్యమైన ఓటును మా కత్తెర గుర్తుకు వేస్తారని కోరుకుంటున్నాము. గుత్ప గ్రామ ప్రజలకు నమస్కారం. నేను గంట సుమలత చిన్నయ్యను. నేను మన గ్రామంలో కాంగ్రెస్ తరఫున ఈ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున మీరందరూ మాకు ఓటు వేసి ఈ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ గ్రామాన్ని పెద్ద మొత్తంలో ఇంతవరకు లేనటువంటి అభివృద్ధిని ఇప్పుడు చేయిస్తాను. గత 5 సంవత్సరాలు పూర్తిగా చేయించలేకపోయినా కాబట్టి ఇప్పుడు తప్పకుండా గుత్ప గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నా. ఇప్పుడు గుత్ప గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి గంటా సుమలతను చిన్నయ్యను నన్ను గెలిపిస్తారని మీ అందరికీ నమస్కరిస్తూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలము గుత్ప గ్రామం నుండి నేను రావుల మమతా రాజేందర్ గారిని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను కేవలం ఈ గ్రామ క్షేమం కొరకు గ్రామంలో అభివృద్ధి కోసం నేను సర్పంచ్గా నిలబడ్డాను. దయచేసి మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు. నా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరినీ ఆశిస్తున్నాను. చెల్లెళ్ళు, అక్కలు, అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ గ్రామ అభివృద్ధి కొరకు నేను పాటుపడతాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కోసము మీరు ఓటేసి గెలిపిస్తారని కృషి చేస్తున్నాము. మన గ్రామము అభివృద్ధి కొరకు అభివృద్ధి ధ్యేయంగా మేము భావిస్తున్నాము. నేను రావుల మమతా రాజేందర్ గారిని మేము గత 30 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ నాకు పెళ్ళై అందరికీ నేను సుపరిచితురాలనే. గ్రామంలో అభివృద్ధి కొరకు ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లము, సీసీ రోడ్ ప్రాబ్లము, వాటర్ కొరకు అన్నిటినీ మేము చేస్తామని, బస్సు సౌకర్యం కొరకు ప్రతిదీ కూడా దగ్గరుండి ముందుండి చేపిస్తామని నేను కృషి చేస్తున్నాము. గెలిపిద్దాం రావుల మమతా రాజేందర్ గారి నాయక్. నా పేరు రావుల రాజేంద్ర. నేను గుత్ప గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యను బరిలో ఉంచాను. నేను మీ అందరికీ సుపరిచితుండే. నేను రాజకీయాలకు కొత్తేం కాదు. 2001 నుంచి 2005 వరకు రాజకీయంగా నేను ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమప్పుడు పనిచేసిన వ్యక్తిని. నా ఆర్థిక పరిస్థితుల వలన నేను బయట దేశం వెళ్ళాల్సి వచ్చింది. దుబాయ్ వెళ్ళడం జరిగింది. నేను గత 18-19 సంవత్సరాలు దుబాయ్లో ఉండి వచ్చాను తిరిగి. ఎందుకంటే నా ఉన్న ఊరికి నేను ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి నా భార్యను నిలబెట్టడం జరిగింది. గ్రామాభివృద్ధే మా ధ్యేయం. ఈ గ్రామంలో గత పాలకులు ఏం చేశారో
మీ అందరూ తెలుసు. ఇంత పెద్ద మేజర్ గ్రామంలో కొన్ని సమస్యలు అదే విధంగా ఉన్నాయి. నా గ్రామానికి కన్న ఊరుకు, నేను పెరిగిన ఊరుకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, వాటర్ సమస్య, బస్సు సౌకర్యము, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దాం. మా ఇంత పెద్ద విలేజ్లో ఇప్పటికి కూడా ఒక శ్మశాన వాటిక పూర్తిగా కరెక్ట్ లేదు. సో అటువంటి సమస్యలు ఏదైనా నా దృష్టికి వచ్చినా, పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, విడో పెన్షన్లు, ఎటువంటి ప్రభుత్వ పథకం నుండి ఏవంటి ప్రభుత్వ పథకాలు వచ్చినా ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ నేను అందేలా నేను కృషి చేస్తాను. మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు. నేను మీ 24/7 మీకు 365 రోజులు సంవత్సరానికి మీకు సేవ చేసుకుంటూ ఉండి ఈ గ్రామాన్ని ఏదో విధంగా అభివృద్ధి పథంలో నడపాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాలకు రావడం జరిగింది. దయచేసి మీరందరూ మరోసారి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తేసి నన్ను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని నా మనవి.